జీవము గల దేవుని సన్నిధిలో మీ అందరికీ స్వాగతం. ఆమేన్. మీ శరీరంలో కూర్చోండి. మీ బైబిల్ ఎత్తిపట్టి చెప్పండి, నేను వాక్యాన్ని ప్రేమిస్తానని. నీ చేతులు పైకెత్తి చెప్పండి, ఈ వాక్యాన్ని ప్రేమిస్తానని. మీ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి చెప్పండి, ఈ రోజు ఏ వాక్యమైతే వింటానో మురంతలుగా ఫలిస్తానని. నేను ఏదైతే వింటానో నూరంతలుగా ఫలిస్తానని చేతులు పైకెత్తి ప్రార్థించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం అడుగుతున్నాం. అపోస్తలుల కార్యములు 19 1వ వచనం 2వ వచనం నేను చదువుతాను. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వాసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగాగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. హల్లెలూయా. అపోలో అనే వ్యక్తి దేవుని వాక్యంని బోధించేవాడై ఉండేను, మరియు దేవుని వాక్యాన్ని అర్థమయ్యేటట్లు చెప్పేవాడు. కానీ పౌలు గారు వారిని కలిసినప్పుడు అడుగుతాడు, మీరు విశ్వాసించేటప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని. మీరు యేసుక్రీస్తు వారి గురించి విని ఆయన గురించి తెలుసుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందితీరా అని అడగాగా, కానీ అక్కడ ఉన్న జనాలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదని. హల్లెలూయా. ఇప్పుడు మనము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకుందాం. అందులో ఇలా రాయబడ్డది, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, అనగా పెంతెకోస్తు దినమున అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి, అకస్మాత్తుగా వారు కూర్చి ఉండి ఉన్న ఇల్లంతయి నుండెను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. మీ పొరుగు వారితో చెప్పండి, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారని. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలోనూ కూడా మీలో నివసించుచున్న తన యొక్క ఆత్మ ద్వారా జీవింపజేయును. చాలా సంఘాల్లో యేసుక్రీస్తు వారి గురించి తెలిసినప్పటికీ పరిశుద్ధాత్మని పొందని వారు ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని పొందారని మీ పొరుగు వారితో అడగండి. బైబిల్ చెప్తుంది, అపోలో ఎక్కడైతే బోధించాడో ఆ చోట పరిశుద్ధాత్మను పొందలేదని. కానీ పౌలు గారు ఆ చోటికి వెళ్ళినప్పుడు వారిని అడిగాడు, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని. కానీ వారు అన్నారు, ఆ సంగతే మాకు తెలియదని. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరనగా, యేసుక్రీస్తు వారిని మృతుల నుండి లేపిన వాడే ఈ పరిశుద్ధాత్ముడు. చెప్తున్నాడు, ఈ పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే, ఈ పరిశుద్ధాత్ముడే మీ జీవితంలో నివసిస్తే మీ రోగాలతో కూడిన శరీరాలను కూడా జీవింపజేస్తాడు. ఆయన మీ ఆర్థిక పరిస్థితులను ఏం చేస్తాడు? జీవింపజేస్తాడు. ఇలా కూడా అయి ఉండొచ్చు, మీరు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచి సాక్ష్యాలను వింటూ హల్లెలూయా అని చెప్తూ మీ జీవితంలో సాక్ష్యం కూడా ఉండవచ్చు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా మీరు అయి ఉండొచ్చు పరిశుద్ధాత్మని పొందలేదేమో. దేవుని యొక్క మహాశక్తిని అనుభవించడం ఒక తీరు అయితే, దేవుని యొక్క ఉనికిని అర్థం చేసుకోవడం అనేది ఒక తీరు. నాలో దేవుని ఉనికి ఉన్నట్లయితే ఆ ఉనికి శక్తిని ఉద్భవింపజేస్తుంది. ఆ యొక్క సూర్యుడు నా లోపలికి వస్తే, ఆ సూర్యుడు నా లోపల ఉంటే వేడిని పుట్టిస్తాడు. హల్లెలూయా. నాలో ఉన్న వేడి ఈయనతో నేను ఒకవేళ కూర్చున్నట్లయితే ఈ వేడిని ఈయన అనుభవించవచ్చు, దాని ఉపయోగం కూడా పొందుకోవచ్చు. కానీ ఈయనలో కూడా ఆ సూర్యుడు ఉన్నాడా? ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఆ వెలుగనే మూలం, ఆ వేడి అనే మూలం, స్వస్థత అనే మూలం, ఆ ఊట ఈ వ్యక్తిలో ఉందా లేదా? ఒకవేళ మీరు చర్చిలో ఉంటే ఆ ఒక శక్తిని అనుభవించవచ్చు. మీకు స్వస్థత లభించినప్పుడు, విడుదల లభించినప్పుడు ఆ ఒక శక్తిని మీరు అనుభవిస్తున్నారు. కానీ ఈ యొక్క ఊట, ఈ మూలం
ఇది మీ జీవితంలో ఇండివిజువలీ, వ్యక్తిగత రూపంలో మీ జీవితంలో ఉందా లేదా? ఆయన అంటున్నాడు, ఆయన వారికి అడిగాడు, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసిస్తారా అని. వారు అన్నారు, అవును. ఎంతగా విశ్వాసిస్తున్నారు? చనిపోయినంత వరకు అండి. చనిపోతాం కానీ యేసుక్రీస్తు వారిని వదిలిపెట్టాం. అయితే ఇంతగా మీరు చేస్తున్నారంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? అప్పుడు వారు అంటున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సంగతి మాకు తెలియదని. అయితే పరిశుద్ధాత్మని ఎవరు పొందుకోగలరు? బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు వారికి తెలుసు ఆయన ఈ యొక్క శిష్యులందరూ స్వస్థత పరుస్తున్నారని, దురాత్మలు వాళ్ళ వశంలో ఉన్నవని. కానీ దేవుడు వారితో అన్నాడు, యెరూషలేమును విడవకండి, ఎప్పటి వరకంటే పరిశుద్ధాత్మని పొందుకునే వరకు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, మరియు ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒక చోట చేరారని. ఈరోజు మీకు నేను చెప్పబోయేది ఏమిటంటే, ఈరోజు ఏది సంఘంలో పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఆపుతున్నది? పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆకాశము ఎక్కిపోయేటప్పుడు ఆయన వారితో చెప్పాడు, వెయిట్ చేయండి యెరూషలేములో అని. దేవుని వాగ్దానము నెరవేరే వరకు వేచి ఉండండి. అంత్య దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను, ఈ వాగ్దానము నెరవేరేంత వరకు వేచి ఉండండి, యెరూషలేముని విడవక బయటికి వెళ్ళకండి అని చెప్పాడు. ఎందుకనగా ప్రవచన మూలముగా పరిశుద్ధాత్ముడు ఇక్కడేది కాలి బైబిల్లో వాక్యం చెప్పినట్లు, అందుకని బయటికి వెళ్ళకూడదని చెప్పాడు. బైబిల్ చెప్తుంది, పెంతెకోస్తు పండగ జరుపుకుంటున్నప్పుడు అక్కడున్న యూదులందరూ, ఇది ఎప్పుడయ్యా పండగ అంటే, ఎప్పుడైతే జొన్నల రాశి సీజన్ వచ్చినప్పుడు, దాని తర్వాత దేవుడు చెప్పాడు, 7వ శనివారం మన పెద్ద సభ, దాని తర్వాత 50వ రోజు వచ్చినప్పటికీ ఈ విధంగా వారు పెంతెకోస్తు పండుగ చేసుకునేవారు. ఇక్కడ అర్థం చేసుకునే విషయం ఏంటంటే, వీళ్ళందరూ యూదులు, పాత నిబంధనలో ఉన్న యూదులు. వీరితోనే దేవుడు చెప్పాడు యెరూషలేము నుండి బయటికి వెళ్ళవద్దని. వీరే యూదులు, వీరు 500 మంది, వీరితోనే దేవుడు చెప్పాడు. ఈ 500 మంది యెరూషలేములో ఉంటూ ప్రతిరోజు ప్రార్థిస్తూ వేచి ఉన్నవారు వస్తూ చాలా మంది తక్కువయ్యారు. ఎందుకంటే జనాల్లో ఈరోజు ఓపిక లేదు. అందులో మిగిలిన వారు 120 మంది. కానీ పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వచ్చారు తెలుసా? పెంతెకోస్తు పండుగ జరుపుకొనని వారి మీద దిగింది. అందుకని మనము పెంతెకోస్తులు అని చెప్పలేము. ఎందుకంటే ఆ వ్యక్తులు పెంతెకోస్తు పండుగ ఆచరించకుండా గదిలో ప్రార్థిస్తూ ఉన్నవారు. కానీ ఇతరులు ఏమనుకున్నారంటే, దేవుడు మా జేబులో ఉన్నాడని. మేమైతే పుట్టుకతోనే క్రైస్తవులం, మేమైతే దేవుని కుడి పక్కన నిలిచి ఉన్నామని. ఆయన ప్రతిదీ మాకు అడిగే చేస్తాడు. ఇలా అన్నవారే బయట ఉన్నారు ఆత్మ పొందుకోకుండా. దేవుడు మాతోనే ఉన్నాడని వాళ్ళు అనుకున్నారు. కానీ ఎవరైతే ఆ పండుగను ఆచరించకుండా, బైబిల్ చెప్పిన ప్రకారం అయితే పెంతెకోస్తు పండుగను ఆచరించవలసింది, కానీ వారు తెలుసుకున్నారు ఏమిటంటే, ఇప్పుడు మనము రిలీజియస్ స్పిరిట్తో కాదు, మనము పరిశుద్ధాత్మతో నడుచుకోవాలని. రిలీజియస్ స్పిరిట్ అంటే ఏంటో తెలుసా? రిలీజియస్ స్పిరిట్ అంటే ఇదే సంఘాల్లో ఆటంకం కలుగజేస్తుంది. ఇది వెలుపటిని మాత్రమే మారుస్తుంది, బయటి నుండి తెల్లని వస్త్రములు ధరించుకునేలా చేస్తుంది, లోపట మార్చుకోవాలి అని చెప్పదు. పెద్ద సిలువ మీ పొట్టపై వేలాడాలి, కానీ లోపట ఉండకపోయినా అవసరం లేదు. ఆత్మతో నిండిన వారిని వ్యతిరేకించడమే రిలీజియస్ స్పిరిట్ యొక్క లక్షణం. ఈ యొక్క రిలీజియస్ స్పిరిట్తో పరిసయ్యులు సదుకీయులు ప్రజలను బంధించేవారు. శిష్యులకు కలవకూడదు, లేకపోతే ఆలయం నుండి వెలివేస్తామనేవారు. ఒకవేళ మీరు శిష్యుల దగ్గరికి వెళ్తే సంఘానికి వెళ్ళకుండా చేస్తాం, పేరు కొట్టేస్తామనేవారు. వీరు ఆ పరిశుద్ధాత్మని పొందుకోలేదు. కానీ ఎవరి మీద ఈ పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే, ఎవరైతే ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో గడిపేవారో మరియు పరిశుద్ధాత్మానుసారంగా నడిచేవారి మీద. కానీ రిలీజియస్ స్పిరిట్తో ఎవరైతే నడిచేవారో వారి మీద దిగలేదు. వారు మేము నీతిమంతులమని అనుకునేవారు. వెలుపట మాత్రం మార్చేవారు, బయటికి మాత్రమే యూదులు, ప్రార్థించేవారు కూడా, కానీ పరిశుద్ధాత్మ అనుసారంగా నడిచేవారు కాదు. అందుకే మనం ఎలాంటి మిషన్కి చెందిన వారం కాదు. ఇది పెంటెకోస్ట్ మిషన్ కాదు. అందుకని మిషన్ లేదా రిలీజియస్ స్పిరిట్ని మన జీవితంలో ఇన్వాల్వ్ చేస్తే పరిశుద్ధాత్మతో ఎప్పుడు నింపబడలేము.
వాళ్ళు శిష్యులతో కలవకండి అనేవాళ్ళు. అందుకని జనాలు శిష్యుల దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు. ఎందుకంటే ఆలయంలో నుండి ఏం చేసేవారు? వెలివేసేవారు, మెంబర్షిప్ని క్యాన్సిల్ చేసేవారు. పరిశుద్ధాత్మని పొందుకోవాలంటే వెల చెల్లించాల్సి వస్తుంది. పరిశుద్ధాత్ముడు చెప్పినట్లే మనం నడుచుకోవాలి. మీరు పొందుకోవాలంటే ప్రభు అనే యేసుక్రీస్తు వారు చెప్పిందే వినాలి. ఇలా చేస్తే మీరు పరిశుద్ధాత్మని పొందుకోగలరు. ఈరోజు సంఘంలో మీ మీదికి వస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? 120 మంది పొందిన అదే పరిశుద్ధాత్మను ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. ఈరోజు మీరు అన్య భాషలతో నింపబడతారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు. దురాత్మలుంటే తనంకత తానే వెళ్ళిపోతాయి. ఆమేన్. పెద్దదిగా చెప్పండి. ఈ ఆశీర్వాదాలన్నీ మీవే. హల్లెలూయా. ఇక ఆలోచించే విషయం ఏంటంటే, పెంటెకోస్తు పండుగ జరుపుటకు ప్రతి పట్టణం వారు యెరూషలేముకు వచ్చారు. పరిశుద్ధాత్ముడు దిగడం చూసి వీరు ఇలా అనడం మొదలు పెట్టారు, వీరు ఏదో కొత్త ద్రాక్షరసం తాగారని. కొత్త ద్రాక్షరసం తాగారేమో, అందుకే బరు అంటున్నారని చెప్పారు. అప్పుడు బైబిల్ చెప్తుంది, పేతురు నిలబడి అపోస్తుల కార్యంలో ఆయన ఏం చెప్పారంటే, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 12వ వచనం అండి. అందరూ ఈ ప్రాంతి నుండి ఎటు తోచక ఏదేమగును అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొత్త మాధ్యంతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరిగా వారితో ఇట్లా, నేను యూదయు యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గిన మాటలు విను. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దుపడిచి జామున కాలేదు. యావేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మరియు మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు గందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాంధ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనక వారు ప్రవచించెదరు. పేతురు చెప్తున్నాడు, మీరు ఏదైతే చూశారో, ఏది నేను నాతో పాటు ఉన్నవారు దేవునికి ప్రార్థించాం, అదేమనగా యావేలు గ్రంథంలో రాయబడ్డ ప్రవచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అని యేసుక్రీస్తు వారు కూడా ఇదే వాగ్దానం గురించి మాకు చెప్పారు. ఈ వాగ్దానము మీలో నెరవేరేంత వరకు మీరు వేచి ఉండండి, యెరూషలేములోనే ఉండండి చెప్పాడు. అప్పుడు ఈ 120 మంది ఇలా రాయబడ్డ ఈ వాక్యంతోనే ఇదే వచనాన్ని ఎత్తిపట్టి మేమందరము ప్రార్థించాము. అప్పుడు పరిశుద్ధాత్ముడు మా మీద దిగాడు. అప్పుడు అన్య భాషలలో మాట్లాడాం, కొందరు ప్రవచించడం మొదలు పెట్టారు. మేమందరం పరిశుద్ధాత్మతో పరిపూర్ణులయ్యామని అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఈ వచనంతోనే ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధాత్ముడు మీ మీద దిగుతాడు. కానీ నాకు ఈ విషయం తెలుసు, రిలీజియస్ స్పిరిట్ ఎప్పటికీ రక్షణ అనే నదిలో, సాల్వేషన్లో, రక్షణలోకి ఎప్పటికీ మిమ్మల్ని నడిపించలేదు. రిలీజియస్ స్పిరిట్ ఏదైతే ఉందో, ఇది మేమే నీతిమంతులం అన్నట్లు వెలుపడి దాన్ని మార్చడం, జనాల్ని బంధించడం చేస్తుంది. ఈ విషయాలే ఆత్మతో నిండుకోవడానికి అడ్డుకుంటాయి. కానీ ఈరోజు ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి ఈ వచనం ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను అన్న ప్రభువా, ఈరోజు నీ ఆత్మ నా మీద కుమ్మరించు. దీని తర్వాత అన్య భాషలలో మాట్లాడని వారు, కొంచెం మాట్లాడేవారు కూడా ఈరోజు మాట్లాడబోతున్నారు. మరియు సంఘం పరిశుద్ధాత్మతో పరిపూర్ణులు అవుతారు. హల్లెలూయా. కరోనా వచ్చిన సమయంలో జనాలు ఒకరినొకరు కలవడానికి భయపడేవారు. ఈరోజు చూస్తే మీరు కూర్చోడానికి కూడా స్థానం దొరకట్లేదు. ఏమంటారు? ఎవరు మీకు చెప్పడానికి రాలేదు, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కూడా రాలేదు. కానీ పరిశుద్ధాత్ముడు మీ మీద దిగినప్పుడు, హోలీ స్పిరిట్తో మీరు నిండినప్పుడు, సైన్స్, వండర్, దేవుని యొక్క అద్భుతాలు మరియు సూచనలు మరియు రక్షణ అనే ఒక సముద్రం, ఇది మినిస్ట్రీని, మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని వెంబడిస్తుంది. ఆయన చెప్తున్నాడు, ఈ పరిశుద్ధాత్మ మీరు నివసిస్తే, ఒకవేళ మీరు ఈ పరిశుద్ధాత్మతో నిండి ఉంటే, ఇది ప్రతి విషయాలను జీవింపజేస్తుంది. ఎందుకంటే ఇది జీవం గల ఆత్మ, ఇది జీవించేలా చేసే ఆత్మ. యేసుక్రీస్తు వారిని మృతుల నుండి లేపిందా లేదా? ఇదే ఆత్మ లాజర్ని లేపింది. యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు, లేపింది ఎవరు? ఈ పరిశుద్ధాత్ముడే. వెలుగు కమ్మని యెహోవా దేవుడు సెలవీయగా వెలుగుని ఎవరు చేశారు? పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, మీలో దేవుని మాటల యొక్క శ్వాసం ఉంది. ఆ శ్వాసం ఎవరు? పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఆకాశ మండలం అంతా ఆయన శ్వాసంతో కలిగారు. ఎలా? పరిశుద్ధాత్మతో. మీరు చూస్తున్న ప్రతి ఒక్కటి
దేవుడు తన నోటితో చెప్పాడు, పరిశుద్ధాత్ముడు దాన్ని చేశాడు. ఈరోజు మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. నేను వాక్యంని చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఆ వాక్యం మనలో పనిచేస్తుంది. వినండి. ప్రతి చోట్ల చెప్తారు, యేసుక్రీస్తు నామంలో స్వస్థత పొందండి అని. ప్రభువా వీరిని నింపు, కానీ అక్కడ పని జరగదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాక్యం తనంతటే తానే పని చేయదు. వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు పలికిన ఆ వాక్యంతో జీవింపజేస్తాడు. దాన్ని వాస్తవంగా మార్చేస్తాడు, రియాలిటీలో మార్చేస్తాడు. అందుకని పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే ఉంటాడో, చర్చిలో కానీ దేవుని సేవకునిలో కానీ, వారు పలికినప్పుడు అవి నెరవేరుతాయి. లేకపోతే మీరు పలికినా, మీరు అద్భుతమైన ప్రసంగం చెప్పినా, మీరు జనాలతో జ్ఞానవంతులుగా మాట్లాడినా, వాళ్ళ హృదయంలో ఎటువంటి మార్పు రాదు. అలాగే సంఘం అభివృద్ధి చెందదు, గ్రో అవ్వదు. సాల్వేషన్, రక్షణలోనికి వారు రారు. జనాల్లో కానీ వాళ్ళ కుటుంబంలో కానీ ఎటువంటి కార్యాలు జరగవు. చెప్పుకోవడానికి మాత్రమే 40 సంవత్సరాల క్రైస్తవుడు. మీరు పరిశుద్ధాత్మను పొందారా అని ఆయన అడిగినప్పుడు, ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నారు. హల్లెలూయా. జనాలు ఇలా అనుకుంటారు, 40 సంవత్సరాల నుండి క్రైస్తవులం కాబట్టి పరిశుద్ధాత్మను మాలో ఉన్నాడని. ఆ ఆత్మ కొలతల కొలది ఇవ్వడని జనాలు అంటారు. కొలతల కొలది ఇవ్వకుంటే పర్లేదు, మీలో ఉన్నాడా లేదా అది చూసుకోండి. కొలతల కొలది ఇవ్వడంటున్నారు, అసలు మీలో ఉన్నారా లేదా? ఒకవేళ లేకపోతే అడగండి, ఎలా దొరుకుతాడో తెలుసా? ఎప్పుడైతే మీరు ఈ రిలీజియస్ స్పిరిట్ యొక్క బంధాల నుండి, మతాలు అనే బంధాల నుండి, మిషన్ అనే బంధాల నుండి, మీ పాపముల నుండి విడుదల పొంది స్వతంత్రులై పరిశుద్ధాత్మని వైపు చూసి వాక్యంతో ప్రార్థించినప్పుడు ఆయన మీ మీద దిగుతాడు. ఇదే మీకు కావాల్సింది. లేకపోతే క్రైస్తవంలో వచ్చినందుకు ఏ ప్రయోజనము లేదు. ఇదే మీకు కావాల్సింది. ఆమేన్. ఈ పరిశుద్ధాత్ముడే మీకు కావాల్సింది. ఈయననే మీ కుటుంబాన్ని మారుస్తాడు, మీ ఆర్థిక పరిస్థితులను కూడా ఈయనే మారుస్తాడు, ఈ శరీరాలను కూడా జీవింపజేస్తాడని బైబిల్ చెప్తుంది. ఇవే జరగకపోతే ఏం ప్రయోజనం? ఇలా జరగకపోతే అసలు ఉపయోగం ఏమిటి? అందుకని శిష్యులందరూ ప్రార్థించేవారని బైబిల్ చెప్తుంది. 500 మందిలో 10 మంది తగ్గారు, 20 మంది తగ్గారు, 40 మంది తగ్గారు, 50 మంది తగ్గారు, 380 మంది తగ్గిపోయారు. పరిచయాలు సదిక్యోలు చెప్పండొచ్చు, ఏ బిల్లల్లారా ఆలయంలో నుండి నీ పేరు కొట్టేయనా? వద్దండి, నేను వస్తున్నాను. 1, 2, 3, 4 తగ్గారు. మొత్తానికి 120 మంది మిగిలారు. వారికి తెలిసి ఉంటే ఆలయంలో నుండి మా పేరును కొట్టివేయండి, కానీ పరలోకంలో కొట్టివేయకూడదు అనేవారు. అవునా కాదా? పరలోకపు గ్రంథంలో పేరు కొట్టేయకుంటే చాలు. ఇలాగే పరిశుద్ధాత్ముడు మీకు శక్తినిస్తాడు, మీకు సామర్థ్యం ఇస్తాడు, పరీక్షలలో మీకు సాయం చేస్తాడు, కష్టాలలో మీరు బాధపడుతున్నప్పుడు ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తాడు, మీ అడుగు ముందే అయినప్పుడు బలవంతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. ఇలాగే మీకు శక్తిని అందిస్తాడు. ఆమేన్. మనము సాక్ష్యాలన్నీ వింటాం కదా, విచిత్రమైన సాక్ష్యాలను. సాక్ష్యరియడానికి జనాలు సిగ్గుపడుతూ ఉంటారు. మురికి నీళ్ళు తాగే వాళ్ళమని, మోరిలో పారుతున్న నీళ్ళు. వాళ్ళు ఆశ్చర్యపోతారని నా పేరు ఆయనకిలా తెలిసిందని. ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదు, ఎవరు అడగలేదు, నేను చెప్పలేదు, నా మనసులో నేను పెట్టుకున్నానని. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో ఉంటే ఆయన మీ మార్గంలో శుభ్రం చేస్తాడు. దేవుని మాటలను జనాల హృదయంలో వేస్తాడు. ఆయన మీ కొరకు జనాల్ని లేపుతాడు. మీరు నడవలసిన త్రోవలను సిద్ధం చేస్తాడు. రాబోయే ఆపదల నుండి విడిపిస్తాడు. కొత్త ఈవెంట్స్ని అన్ఫోల్డ్ చేస్తాడు. సరికొత్త విషయాలని మీ జీవితంలోనికి తెస్తాడు. ఇవన్నీ పొందుకోవడం కన్నా ముందుగానే మీరు అన్ని బంధాల నుండి విముక్తి చెందాలి. ఆ బంధాల నుండి విముక్తి చెందకపోతే, మిమ్మల్ని మీరు సరెండర్ చేయకపోతే, మిమ్మల్ని మీరు దేవుని ఎదుట సమర్పించకపోతే పేరుకు మాత్రం క్రైస్తవులు అవుతారు, కానీ పరిశుద్ధాత్మతో నిండలేరు. హల్లెలూయా. మీరు నిజంగా పరిశుద్ధాత్మతో పరిపూర్ణులైతే, ఒకవేళ మీరు పరిశుద్ధాత్మని పొందుకొని ఉంటే, అప్పుడు దేవుడు మీ జీవితంలో ఒక పని చేస్తాడు. అదేంటంటే ఆత్మలను రక్షించే సంఘంతో కలుపుతాడు. ఎందుకంటే దేవుని ముఖ్యమైన పని ఆత్మలను రక్షించడం. మీరు కూర్చొని లేస్తున్న చోట్లలో అక్కడ మీరు ఆత్మలను రక్షించడంలో మీ వంతు చేస్తున్నారా? ఈ ఉద్దేశంతోనే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో పరిపూర్ణులుగా చేస్తున్నాడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో పరిపూర్ణుడైతే బైబిల్ చెప్తుంది వాళ్ళ ఎదుటే ఎవరు నిలవలేరని. పాపం కూడా నిలవలేదు, సాతాను కూడా నిలవలేడు. దేవుని విషయంలో జనులందరినీ నిరుత్తరులుగా చేస్తాడు. హల్లెలూయా.
ఈరోజు మీరు సాక్ష్యాలను విన్నారు, వింటూనే ఉంటారు. దీని ద్వారా సాబిత్ అవుతుంది పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడని. అవునా కదా? ఈ సాక్ష్యాలు ప్రూఫ్ చేస్తావే ఆయన మన మధ్యలో ఉన్నారని. ఈరోజు మీరు ఫ్రీ అవ్వబోతున్నారు. మీ మైండ్లో రిలీజియస్ స్పిరిట్ నుండి, ప్రతి విషయాల నుండి, మరియు మీ మీద ప్రార్థించేటప్పుడు మీరు నింపబడతారు, ఫీల్ అవుతారు అన్య భాషలతో. ఒకవేళ మీలో ఆశ ఉంటే నేను పరిశుద్ధాత్మతో నింపబడాలని, నేను కూడా అన్య భాషలలో మాట్లాడాలని. చాలామంది అంటారు నేను స్వస్థతను ఉండాలని, నేను ఆస్వాదించబడాలని. కానీ వారికి ఇది తెలీదు. అన్నిటికంటే ముందు మన పని పరిశుద్ధాత్మ కొరకు ఆశ కలిగి ఉండడం. మీలో ఆశ ఉండాలి. మీ చుట్టూ ఉన్న వారిని అడగండి, పరిశుద్ధాత్మని పొందుకోవాలని ఆశిస్తున్నారా? అడగండి, ఆశ కలిగి ఉన్నారా పరిశుద్ధాత్మని కొరకు? అందుకని యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎవరైనా దప్పికొంటే వారి దప్పిని తీరుస్తా అన్నాడు. ఆయన చెప్పాడా లేదా? ఆయన చెప్పాడు. ఆయన ఈ పవిత్ర ఆత్మ గురించే చెప్పాడు. ఒకవేళ మీరు దహం కలిగి ఉంటే మీ దహాన్ని తీరుస్తా అన్నాడు. జీవపు ఊట మీల నుండి ప్రవహిస్తుంది అన్నాడు. ఇలాంటి జీవితం కావాలనుకుంటున్నారా లేదా? లేదా బంధాలతో కూడిన జీవితం కావాలనుకుంటున్నారా? మనుషులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు, పరిచయాల గురించి కూడా ఆలోచిస్తారు, కానీ ఇది ఆలోచించారు. హోలీ స్పిరిట్ మీతో ఏం చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు మీతో ఏం చెప్తున్నాడు, మీ జీవితంలో దేవుని చిత్తం ఏమిటని ఈ విషయాల గురించి ఆలోచన లేదు. కానీ ఆలయంలో నుండి మమ్మల్ని పంపిస్తారేమో అని ఆలోచిస్తున్నారు. ఏ మనుషులు కూడా మా నుండి బాధపడకూడదు, కానీ దేవుని చిత్తం దాకా వస్తే ఉండనిలే పర్లేదు అంటూ ఉంటారు. కానీ మనము మనుషులను మాత్రం బాధపడకూడదు. ఇలాంటి జీవితాంత బంధకాలు జీవిస్తారు. దేవుడు వాళ్ళ ద్వారా చేయాలి అనుకున్న పని ఆయన చేయలేకపోతాడు. ఆ పని చేయడం ద్వారా వారికి కలిగే ఆశీర్వాదాలను కూడా పొందుకోలేకపోతారు. అప్పుడు వారికి క్రైస్తవం చిన్నదిగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మనికి మీ జీవితంలో చోటిస్తారో, అప్పుడు పరిశుద్ధాత్మతో నిండిన సమూహంతో ఆత్మలను కాపాడి రక్షణలోనికి తెచ్చే వారితో కలిసిపోతారు. అప్పుడు మీరు ఆశీర్వాదాలను పొందుకుంటారు. అప్పుడు మీరు ఊటలా మారి ఇతరులను ఆస్వాదించేలా మారిపోతారు. మీరు ఒక మాధ్యమం అవుతారు. అదే విధంగా ఒక చైన్ మొదలవుతుంది. అప్పుడు మీరు ఆస్వాదించబడతారు. ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ఆశీర్వాదాల తర్వాత ఆశీర్వాదాలు పొందుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆ చిత్తం కిందికి వచ్చారు కాబట్టి. ఈరోజు నేను ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదికి దిగుతాడు. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈరోజు మీరు అడగండి, పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఈరోజు పిల్లలు కూడా నింపబడతారు, యవనస్తులు కూడా, వృద్ధులు కూడా నింపబడతారు. దేవుడు ఆ చిత్తాన్ని మీ జీవితంలో పూర్తి చేస్తాడు. ఆమేన్. పెద్దదిగా ఆశీర్వాదాలన్నీ మీవే సంగమా. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. బిగ్గరగా బిగ్గరగా బిగ్గరగా. ఆమేన్. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా పరిశుద్ధాత్మని పొందుకోవడానికి? మన జీవితంలో దీన్ని విడిచిపెట్టి ఏమీ లేదు. ఇలా అవ్వచ్చు. అపోస్తలుల కార్యములు 19 విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మని పొందితిరా అని అడిగినప్పుడు వారు అన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. విశ్వాసం ఉంది కానీ పరిశుద్ధాత్ముడు లేడు. బిలీవరే కానీ పరిశుద్ధాత్ముడు లేడు. అయితే మిమ్మల్ని గైడ్ చేసేదెవరు? మిమ్మల్ని నడిపించేదెవరు? మిమ్మల్ని నడిపించే నాయకుడు ప్రతిసారి మీ దగ్గర కూర్చొని ఉండడు. అందుకని మీకు ఏం కావాలి? పరిశుద్ధాత్ముడు. ఎవరిని మిమ్మల్ని నడిపించేది? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మిమ్మల్ని రక్షించేది ఎవరు? మిమ్మల్ని జీవింపజేసేది ఎవరు? ఎవరు మీకు చెప్పేది? మీరు పలానా తప్పు చేశావు, ఈ తప్పు చేశావు అని చెప్పేది ఎవరు మీకు? పరిశుద్ధాత్ముడే. అయితే పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? పవిత్రంగా ఉన్న చోట. ఎందుకనగా ఆయన పేరేంటి? పరిశుద్ధాత్ముడు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు మీ ఫ్రెండ్ కాకపోతే, ఆయన మీ బెస్ట్ ఫ్రెండ్ కాకపోతే, ఆయన మనసు ఒప్పుకోదు మీ జీవితంలో నివసించాలని. బైబిల్లో చెప్పబడింది ఆయనకు మీరు మీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వాలని. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒకటే అవ్వగలడు, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ లేదా పరిశుద్ధాత్ముడు. ఇందులో ఒకరినే ఎంచుకోవాలి. ఎందుకంటే ఆయన ఉన్న చోటు పవిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పేరేంటి? మీరు పవిత్రంగా ఉండకపోతే ఆయన మీలో ఉండలేడు. మీలో ఆశ లేకుంటే ఆయన ఉండలేడు, ఆయన నివసించలేడు. ఒకవేళ మీరు ఆయనను పొందుకొని వర్ధిల్లాలని ఆశ లేకపోతే సిద్ధంగా ఉన్నారా మీరు? మీరు ఒకవేళ వాళ్ళ హిస్టరీని చదివితే
ఎవరైతే దేశాల్ని మార్చారో, రక్షణ అనే సముద్రాన్ని ప్రవహింపజేసిన వారు, ఆ వ్యక్తులు ఈ యొక్క బంధాల నుండి దూరంగా నివసిస్తూ వాళ్ళ సంబంధాన్ని పరిశుద్ధాత్మతో ఫ్రెండ్షిప్ లాగా చేసుకున్నారు. వారు మాత్రమే, వేరే వాళ్ళు కాదు. మీ చేతులను పైకి లేపండి, బిగ్గరగా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. పరిశుద్ధాత్మని పొందుకోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దేవుని సేవకుడు లైవ్ ద్వారా మీకు దేవుని ఆత్మీయ రహస్యాలను చెప్పడానికి, సరైన సమయంలో లైవ్ బోధనలను వినడానికి మరియు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆశీర్వాదాలను పొందుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ని నొక్కండి మరియు సరైన సమయంలో నోటిఫికేషన్ పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.